హాయ్ అండి, నమస్తే. నేను మీ నవీన్ నాని. ఈ వీడియో స్పెషల్ ఏంటంటే నాన్ వెజ్ స్పెషల్. అంటే నేనైతే ఈరోజు చికెన్ ఫ్రై అయితే చేశాను. రిజల్ట్ అయితే చూడండి ఎండ్ వరకు. ముందుగా ఒక బౌల్లో 250 గ్రామ్స్ చికెన్ అయితే తీసుకోండి. బాగా వాష్ చేసుకొని అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, గరం మసాలా అండ్ కొంచెం ఆయిల్ని అయితే యాడ్ చేసి మిక్స్ చేయండి ఒకసారి. అండ్ కొంచెం పెరుగు అండ్ నిమ్మకాయని అయితే యాడ్ చేసి మళ్ళీ అయితే మిక్స్ చేయండి. ఇదంతా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి అయితే టేస్ట్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత 10 to 15 మినిట్స్ అయితే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి. ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోని ఎండ్ వరకు చూసి నా వీడియోని సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియోని నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ముందుగా ఒక ప్యాన్ అయితే తీసుకోండి. అందులో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేయండి. అండ్ ఒక ఆనియన్ అయితే ఇలా కట్ చేసి వేసుకోండి. అందులో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం టర్మరిక్ని అయితే యూస్ చేయండి. ఆనియన్స్ అనేవి బ్రౌన్గా వచ్చేంత వరకు ఫ్రై చేయండి. మరి నెక్స్ట్ ఏంటంటే మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేసేయండి. అందులోకి కొంచెం కారంని అయితే యాడ్ చేసుకోండి. మీ స్పైస్ తగ్గట్టు కారంని అయితే చూసుకోండి. చికెన్ అయితే బాగా కలిపేయండి. ఒకసారి 5 మినిట్స్ వరకు బాగా బాయిల్ చేయండి మీడియం ఫ్లేమ్లో. వాటర్ అండ్ ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇలాగైతే వచ్చేస్తుంది. నేను స్పైస్ కోసం 4 చిల్లీస్ని అయితే యాడ్ చేశాను. అండ్ కొంచెం కరివేపాకుని అయితే కూడా యాడ్ చేశాను. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోండి. ఫైనల్గా అయితే మనకి చికెన్ ఫ్రై అనేది కుక్ అయింది. ఇంకా కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసేసి స్టవ్ అనేది ఇంకా ఆఫ్ చేసేద్దాం. ఎలా కుక్ అయిందో మీరైతే నాకు కమెంట్ అయితే చేయండి. చికెన్ ఫ్రై అనేది ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేసి చెప్పండి మీరు. ఫైనల్గా అయితే పలావ్తో చికెన్ ఫ్రై అయితే నేనైతే ట్రై చేస్తున్నా. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో నాకైతే కమెంట్ చేయండి. నేనైతే మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ మై వీడియో. థ్యాంక్ యూ బడీస్.